ఓవైసీ కోపం వచ్చింది. ఎందుకంటే మొన్ననే హైదరాబాద్ పోలీసులు ఓ ప్రకటన చేశారు. రాత్రి 10:30 తర్వాత వ్యాపారాలు నడపడానికి వీల్లేదు, హైదరాబాద్ పరిధిలో షాపులు దుకాణాలు అవన్నీ కట్టేయాలని ఓ రోజు డ్రైవ్ చేశారన్నటువంటిది కూడా చెప్పుకున్నాం. 10:30 తర్వాత ఉన్నటువంటి అన్నీ మూసేయించారు. అట్లాగే రోడ్ల మీదన రైడింగ్లు ఇట్లాంటి అన్నిటి కూడా ఆపారు. అవసరమైతే తప్పించి వెళ్ళడానికి వీల్లేదన్నారు అన్నట్టు. దాని మీద ఓవైసీ కోపం వచ్చింది. ఇది బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో చేస్తారా, మా వాళ్ళ మీదనే ఏంటి అంటూ. అంటే పాత బస్తీలో ఏం జరుగుతుందంటే, ఇక్కడ బంజారా హిల్స్లు జూబ్లీ హిల్స్లు లేకపోతే ఆ ఏరియాలో వాళ్ళు పబ్బులకి వాటికి పోతూ ఉంటారు, లేకపోతే కనుక రాత్రిపూట్ల లాంగ్ డ్రైవ్లు ఇట్లా పోతూ ఉంటుంటారు. అది చూసినే పాత బస్తీలో ఉన్నటువంటి ముస్లిం కుర్రాళ్ళకి అదే ఆలోచన వస్తుంది. 2 వీలర్ల మీద వాళ్ళు సరదాగా తిరిగేస్తుంటారు. అది నచ్చేవాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు. అక్కడ చట్టం పనిచేయదా అనేవాళ్ళు ఉన్నారు, అదేంటి అనేవాళ్ళు ఉన్నారు. ఆ కుర్రాళ్ళకి అనుకూలంగా ఓవైసీ కోప్పడ్డారు పోలీసులు. అదేంటి అక్కడ ఎందుకు చేస్తారు, ఇక్కడ ఎందుకు చేయరని. వెంటనే పోలీసులు అర్జెంటుగా అక్కడ ఓవైసీకి కోపం రావడం అంటే పోలీసులకి ఒక రకంగా భయం, ఓ రకంగా బెరుకు. అదే సందర్భంలో కాంగ్రెస్ కూడా ఓవైసీతో క్లోజ్గానే ఉంటుంది. మొన్న రేవంత్ ఓవైసీల స్నేహం కారణంగానే ఉత్తరప్రదేశ్ లాంటి చోట్లను ఓవైసీ పోటీ చేయకుండా లాస్ట్ ఓవైసీ పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ దెబ్బతింది, సమాజ్వాదీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ. ఈ దఫా పోటీ చేయకుండా అంటే అంతగా సహకరించారు. అందుకని వెంటనే రంగంలోకి దిగారు పోలీస్ డిపార్ట్మెంట్. అబ్బాయి మేము అట్లాంటిది ఏం చెప్పలేదు, నిబంధనలు అట్లా ఉన్నాయి, కొత్త చట్టం కాదు మేము చేసింది, కొత్త రూల్స్ కాదు, నిబంధనలు ఎట్లా ఉన్నాయని గుర్తు చేసామంతే అని చెప్పుకొచ్చారు.